ఈరోజు మనం సంఖ్యాకాండము 22వ అధ్యాయము జ్ఞాపకం చేసుకొని నేర్చుకుందాం. అమ్మ తల్లి ఓకేనా? మీ ఇద్దరు ఆశలు వచ్చేయండి ఇద్దరు. అయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము, దీన్ని మోషే ప్రవక్త రాశాడు. ఎవరు రాశారు? ఈ మోషే ఎవరు అంటే ఈయన ఈ ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దేవుని బిడ్డలందరినీ కూడా నడిపించి తీసుకొని వచ్చాడు. ఇంటికి వెళ్తున్నావు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది బాగా చదువుకోలేనా మీకు బాగైతే ఓకేనా? బాగా చేయకండి. దీపో చాలా మంచివాడు నువ్వు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి 30 లక్షల మంది, 6 లక్షల మంది పెద్దోళ్ళు. ఎంతమంది పెద్దోళ్ళు అంటే కాలఫలము కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎంతమంది? 6 లక్షల మంది. మొత్తం చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరూ కలిపి 30 లక్షల మంది దాదాపుగా ఉన్నారు. ఎంతమంది? దీపు నా ముందుకు రావాలి. దీపు నేను ఎదురు కొడుతాను. దీపు నా ముందుకు రావాలి. ఎక్కడ ఉన్నాడు దీపు? ఓకే, కాబట్టి కూర్చోను మరి ఒకటి అందకండి. అయితే ఈ 30 లక్షల మంది అమ్మ మాట్లాడితే నేను ఆపేస్తున్నాను. 20 అడుగుల్లో ఎవరికి కూర్చేస్తున్నాను. మరి మూసేయండి, ఇదంతా మూసేయండి. బయట ఇప్పుడే తీయద్దు. నేను చెప్పింది వినని తర్వాత చెప్తాను ఎక్కడ తీయమని అప్పుడు. అమ్మ అయితే 30 లక్షల మంది, మరి వాళ్ళ తాలూకా ఆవులు ఎంత ఎన్ని ఉంటాయి? గేదెలు, మేకలు, కోళ్ళు, గొర్రెలు, గాడిదలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి చాలా సైన్యం అయిపోయారు. వీళ్ళందరూ కలిపి ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు సముద్రం ఏమైంది? 2 పాయలు అయిపోయింది. ఇది ఎక్కడైనా జరుగుతుంది అనగా? సముద్రం ఎక్కడైనా 2 పాయలు అవుతుందండి. కానీ దేవుడు తన ప్రజల కొరకు ఏం చేశాడు? సముద్రాన్ని 2 పాయలు చేశాడు. నీరుని 2 ముక్కలు చేసి నేలలాగా తయారు చేశాడు దేవుడు. అర్థమైందా? అలాగే నడిచిపోయారట ఆ రోజు. నీళ్లు వాళ్ళు ముంచలేదు, నీరు మునగలేదు, నీటిలో నవ్వులు మునగలేదు, నేల అయిపోయింది. ఇటు పక్క సముద్రము, అటు పక్క సముద్రం, మధ్యలో ఏం ఏర్పడింది? ఓయ్ అయితే చూడండి, ఇలా వస్తున్నప్పుడు అందరూ వినండి. సముద్రం దాటారు, కొన్ని ప్రాంతాలు దాటుతున్నారు. అక్కడ ఒక ఊరు వచ్చింది. ఆ దేశం పేరు మోయాబు. ఏ దేశము? మన దేశం పేరు ఏంటో చెప్పండి. మన దేశం పేరు చెప్పండి. మనకు ప్రధానమంత్రి గారు ఎవరు చెప్పండి? నరేంద్ర మోడీ గారు. ప్రైజ్ గారు అమ్మ, వందనాలు. కూర్చున్నాం మీరు ఇద్దరు. అయితే ఆ దేశం పేరు అయిపోయాను మోయాబు దేశము. ఆ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి పేరు బాలాకు. ఏ పేరు? ఈ బాలాకు ఒక రోజున ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో మోషే నాయకుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉంటే అందరూ వినండి. ఆ దేశం వచ్చేసరికి అడుగుతాడు, అయ్యా రాజుగారు, మా సైన్యం అంతా మీరు రోడ్డు అంటే వెళ్ళిపోతారు, మీరేం అనుకోవద్దు, పర్వాలేదా అని అడుగుతాడు. అడిగితే లేదయ్యా, అలాగే రావద్దు, వినండి, అలాగే రావద్దు, ఇలాగే మీరు రావద్దు అంటాడు. ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు. ఎంతమంది అయిపోయారు? 91. ఒక్కలే వెళ్ళాలి. 91 అక్క పంపిస్తుంది. ఒక్కొక్కరు అక్క పంపిస్తుంది. అయితే ఎప్పుడైతే అమ్మా వీళ్ళందరినీ చూశారో, వీళ్ళు బాబు మా ఊరి మీద రావద్దు, మా ఇంటికి మా ఊరి మీద మా దేశం మీద రావద్దు అన్నారు. ఎందుకన్నారు? ఒకవేళ అంట వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? చాలా మంది ఉన్నారట. అయితే వాళ్ళు వచ్చిస్తే, ఇగో ఇంతమంది మా దేశం మీద పడిపోతే
ఇది అందరూ దోసుకుంటారు తినేస్తారు అనేసి రానివ్వట్లేదు. కానీ వాళ్ళు ఏమని అడిగారు, బాబు మాకు తోవలేదు, మీ ఊరి మీద తోవ ఉంది, మా ఊరు వెళ్ళిపోతాం అన్న. ఏమన్నారు మా ఊరి వెళ్ళడానికి తోవలేదు, మీ ఊరి మీద వెళ్తాము. ఆ ఊరి పేరు ఏం పేరు? మోయాబు. ఆ దేశం పేరు, రాజుగారి పేరు బాలాకు. అయితే అమ్మా మాట్లాడకూడదు, ఇటు మాట్లాడుకో అమ్మా, ఇద్దరు మాట్లాడకూడదు. ఎవరు? నేను మంచి మాటలు చెప్తాను కాబట్టి మాట్లాడకూడదు. అయితే నాన్న వినండి, అప్పుడు ఎలాగైతే అవనే కానీ రాజుగారిని అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. అమ్మ అంజలి నాన్న ఏరా ఇట్లా ఉంటుంది, మాట్లాడకూడదు. నేను నా మాట రికార్డ్ అయిపోతాను అనవసరం కదా. ఆటలో కూడకూడదు. నేను పడుతున్న అక్క ఉంది, ఒక చెల్లి ఉంది అంతే. అయితే ఇప్పుడైతే ఏంటి, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్తను పిలిపించి ఏమండి ఒక్కసారి ఆ ప్రజలందరినీ శిక్షించండి, మీకు పోవో డబ్బు ఇస్తాను అంటాడు. ప్రజలందరినీ తిట్టండి, మీకు పోవో డబ్బు ఇస్తాను అంటాడు. ఇక ప్రజలందరినీ కొట్టండి, మీకు పోవో బంగారం ఇస్తాను అంటారు. అంటే ఈయన ఆశపడిపోయి అమ్మా మాట్లాడండి ఏనండి, ఈయన ఏం పడ్డాడు, ఆశపడ్డాడు. డబ్బులు దాచే కదా, నేను కొడతా డబ్బులు వస్తాను కొడతావా, నా కొడుకు వచ్చి అక్కడ 10 రూపాయలు కొడతా వెళ్ళే తప్పు అన్య అమ్మ విదేసి అలా పట్టుకోలేదు కదా. అలా పట్టచేయండి, అలా తిట్టుకోవడం. నువ్వు తిట్టు డబ్బులు ఇస్తాను తిడతాడు అలాగా, అలా తిట్టకూడదు, అలా కొట్టకూడదు. ఎందుకు అంటే అయితే ఇదో ఈ అక్కడ పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రవక్త పేరు బిలాము. ఏ పేరు? ఈ బిలాము. అలాగే వెళ్తానయ్యా ముందు ప్రభుని అడుగుతాను, దేవుని అడుగుతాను అన్నాడు. ఏమన్నాడు? దేవుని అడుగుతానంటే దేవుని ప్రార్థన చేశాడు. ప్రభువా నేను వెళ్ళాలా, మీకు డబ్బులు ఇస్తాను, మరి వెళ్ళాలా అంటే వద్దు వెళ్ళొద్దు. వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు, వీళ్ళందరూ దేవుని బిడ్డలు, ఈ బిడ్డలు ఏమి చెప్పించొద్దు అన్నాడు. అమ్మా అలా 2వ అడిగాడు, 3వసారి అడిగాడు. 3వసారి అడిగినా ఎక్కడ కూడా వెంటనే 3వసారి అడిగినా 3వసారి కూడా వెళ్ళొద్దు అంటే మళ్ళీ అడుగుతుంటే అప్పుడు అంటాడు అన్నమాట, ప్రభు అంటాడు వెళ్ళొద్దు, కూర్చో. అయితే అప్పుడు అంటాడు అన్నమాట, ఇదిగో అయితే నా వైపు చూడండి, నా వైపు అయితే నాన్న వినండి అది కూర్చో. అయితే అంతనే ఏం జరిగిందో తెలుసా మీకు? అరే నాన్న ఏం జరిగిందో తెలుసా మీకు అందరికి? ఎంతనే ఆ యొక్క అతను సరే చెప్పించడానికి కొండ ఎక్కాడు అనమాట. కొండ ఎక్కుతుంటే అలాగే వెళ్తూ ఉంటే చూడరు చెప్పించడానికి ఒక గాడికి గంటలు కట్టాడు. రాస్తే ఒక్కొక్కరు పంపించాలి వాళ్ళకి, వాళ్ళకి ఒక్కొక్కరు. అయితే అందరూ వినండి నాన్న, ఆ గాడిదకి గాడిద మీద ఆయన అని అంటాడు అనమాట. ఇలా కొట్టుకొని గాడిద కూర్చొని టక్కు అని అంటున్నాడు. వెళ్తూ ఉంటే అమ్మ ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడికి వెళ్ళేసరికి ఒక కావులోకి వెళ్ళేసరికి ఆ గాడిద వెళ్తాం కాదట. వెళ్ళకపోతుంటే గాడిని కుట్టేస్తున్నాడు ఊరుకన. ఎవరు కొడుతున్నారు? బిలాము. ఎవరు కొడుతున్నారు? బిలాము కొడుతుంటే పట్ట కొట్టేస్తుంటే ఆ గాడి వెళ్తాం కదా కొట్టేసరికి. అప్పుడు ఒక గోడ ఉంటే ఆ గోడకి ఆ చేతిలో గోడకి వెళ్ళి ఆ సాల్ట్ రాసేస్తుంటే అప్పుడు అడుగుతాను, మా దీపం రావాలి, ఎందుకు వెళ్తున్నావు? బయటికి వెళ్తాం లేదు ఎవరు. వెంటనే ఏం చేస్తా వెంటనే అతను గాడికి దేవుడు మాటిచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో చూడండి
అంతలో బిలాము ఆ గాడిదకు వాక్కునిచ్చును గనుక నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని అన్నారు. చూసారా, ఎక్కడైనా గాడిద మాట్లాడుతుంది? ఎక్కడైనా మన ఊళ్ళో గాడిద మాట్లాడుతుంది. కానీ యేసయ్య గాడిదకు ఆజ్ఞాపించాడు. ఇల్లు ఒకసారి అలా కుర్చీ కట్టేది కదా, ఇల్లు సమయంలో కుర్చీ ఇంకో పెట్టావు. సమయంలో ఆ కుర్చీ అంతుంటే ఎక్కడ ఉన్నా ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఒకసారి అలా కూర్చోను, అలా కూర్చోను. అది అడ్డు వచ్చాడ చూడు ఒకసారి అంకల్ చూడు, కూర్చోరు బెంగాడు చూడు, కూర్చోండి కూర్చో కూర్చో. ఇక ముసలో నీకు తోసే, ముసలో నా లెక్క తోసే శివ నాకు రాదండి అందగా అయితే గాడికి ఏమొచ్చింది అక్కడ? గాడికి ఏమొచ్చింది? మాటలు వచ్చాయి. గాడికి ఏమొచ్చాయి? ఏమైనా మాటలు వచ్చాయి? అయ్ వినము, నన్ను ముమ్మారు కొట్టావు, నేనేం చేశాను అంతప్పుడు గిడికి గాడికి మాట్లాడబెట్టి, అమ్మో గాడికి మాట్లాడబెట్టి అని భయం వేసింది. నాకు ఒకసారి భయం వేసి, అమ్మ మీరు ఎటు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతాం మీరు అక్కడ కూర్చోవాలా, ఒక్కరు వెళ్ళాలి, అక్కడ ఉన్నారు కదా. అయితే అమ్మా గాడికి మాటలు వస్తే సరే వెళ్ళాడు. చెప్పించడానికి వెళ్తుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పించడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక కొండ ఎక్కి అక్కడ కొండ మీద బలిచ్చి అక్కడ వచ్చి 7 పొట్టేలును బలి ఇవ్వమని బాలాకు రాజుతో చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? 7 పొట్టేలును బలి ఇవ్వమని చెప్పాడు. ఎప్పుడైతే చెప్తే కొండ ఎక్కాడు, బలి ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పిస్తున్నాడు. ఏమనంట? నా నిమిత్తము యాకోబుని శపించరా బెలాము అన్నాడు బాలాకు రాజు. ఇప్పుడు ఎవరినైనా మనము ఆయన పుట్టు డబ్బులు ఇస్తాం కొడతామేంటి, ఆయన తిట్టు డబ్బులు ఇస్తాం తిడతామేంటి? ఈయన ఏం చేశాడు? డబ్బులు కాసిపడి తిట్టడానికి వెళ్ళాడు. ఆ వాళ్ళు తిట్టడానికి దేవుడు ఉన్నాడు కదా, యేసయ్య చూస్తున్నాడు కదా, యేసయ్య ఈ మాటలన్నీ వింటున్నాడు కదా. విన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అరే అన్యాయంగా పుట్టేస్తున్నారా, అక్రమం పుట్టేస్తున్నారా, పాపం రాదు, ఏ తప్పు చేయలేదా, అవన్నీ ఏ తప్పు చేయలేదు, ఆ అక్క ఏ తప్పు చేయలేదు, అందరూ కొట్టేస్తాను కదా, తప్పు కదా అనుకుంటాం అనుకోమా. అలాగే యేసయ్య చూసి ఇలా కాదని చెప్పేసి ఏమన్నాడు? ఇక ఏమనంటే ఒక్క ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు అన్నాడు. ఏమని అన్నాడు? యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు అంటే ఆయన విపరీతమైనటువంటి జనాలు పెరిగిపోయారు. వాళ్ళకి ఆశీర్వాదమే కానీ శాపం తగదు అన్నాడు అనమాట. చూసారా, అర్థమైంది మీకు? దేవుని బిడ్డలకు మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలా? మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి మీద నమ్మకం ఉంచారు? యేసయ్య మీద నమ్మకం ఉంచాడు, దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఈ నమ్మకం ఉంచేసరికి ప్రార్థన చేసేసరికి ఆ తిట్లని ఏమైనాయి? తిట్లని అమ్మా మాట్లాడద్దు, తిట్లని ఏమైనాయి? రివర్స్ అయిపోయినాయి. ఆయనకే తగిలిసాయి అన్ని పాపం. ఎవరికి? ఆ రాజుకే. అయ్యో ఎంత కొట్టినా ఎంత చెప్పించినా పాపము తగలేదంట వాళ్ళకి. ఎందుకంటే లోకములో ఉన్న వాడి కంటే నా యేసు బలవంతుడు, లోకములో ఉన్న వాడి కంటే నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. చెప్పండి, లోకంలో ఉన్న వారి కంటే నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. చెప్పండి అందరూ, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు.
నా యేసు బలవంతుడు. చెప్పండి, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడి కంటే నా యేసు శక్తిమంతుడు. అలాగా మన యేసు చాలా శక్తిమంతుడు కాబట్టి ఆ శాపం వాళ్ళకి తగలేదు, హ్యాపీగా సాగి వెళ్ళిపోయాడు. కాబట్టి మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకున్నామా. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ మహిమ కొరకు వాడుకోండి. విలామ బాధ నుంచి తప్పించండి. బాలాకును ఎంత ప్రేరేపించిన ప్రభువా, కానీ నీ యొక్క ఆజ్ఞ చొప్పున మాత్రమే జరుగుతుంది. నీ మాట మనుషుల మాట కంటే బలమైనదయ్యా తండ్రి, రాజుల మాట కంటే బలమైనది. ఎందుకంటే నువ్వు సృష్టించినటువంటి మనుషులు సృష్టి ప్రభువా. ఈ బిడ్డలందరూ ఆశీర్వదించండి నాయనా. ఇశ్రాయేలు ప్రజలు నాయనా తండ్రి, ఆ మోషే వీళ్ళందరూ నీ మీద ఆనుకున్న రీతిగా మా బిడ్డలకు మాకును ఎల్లప్పుడూ ఆశీర్వాదం దయచేయండి, ఆనుకునే మనసును దయచేయండి, నానాటికి వర్ధన చేయండి. బిడ్డల వయసు జ్ఞానమంతులు వర్ధన చేయండి, బుద్ధి జ్ఞానం సమస్తం బిడ్డలు దయచేయండి. మీరు అక్కడే గడతామే ప్రభావం పొందుకోమని మరొకసారి ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభా దినదాసులను, ఆ కుటుంబాన్ని, సంఘాన్ని నూరంతలుగా దీవించి అభివృద్ధి పొంది ఫలించే రీతిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.